సిపిఐ రామకృష్ణ ఏమన్నాడు? సిపిఐ రామకృష్ణ ఏమన్నాడు? ఆయనకి పంచాయతీరాజ్ మినిస్టర్ కాకుండా దేవాదాయ శాఖ మినిస్టర్ ఇచ్చుంటే గుళ్ళు గోపురాలు బట్టి తిరుగుతాడు కదా, మాకెందుకు ఈ బాధలంతా, పంచాయతీ శాఖ అని చెప్పి అన్నాడు గురు. అర్థమైందా? అది ఏమంటావు దాని మీద? ఏమంటావు దాని మీద? రకరకాలు ఉండొచ్చు అంతేలే. ఇంకా ఆ విధంగా డైవర్షన్ ఏమంటున్నాడంటే, రేపు ఇంకేదన్నా పథకాలు ఇవ్వాలన్నా కానీ ఇంకేదన్నా చేయాలంటే ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని పోవాలి. సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే గానీ ఏదో ఇప్పటికీ నేను వృద్ధాప్య పెన్షన్లు అవి ఇవి పెంచిచ్చాను కాబట్టి ఇంకా పోను ఒకవేళ అమ్మకు వందనం కానీ రైతు భరోసా ఇలాంటివి ఇవ్వాలంటే నేను సంపద సృష్టిస్తేనే ఇవ్వగలను, లేదంటే పరిస్థితులు బాగలేవు కదా, గల్లా పెట్టి సహకరించట్లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మొన్న అప్పులోళ్ళు వచ్చి నన్ను ఎత్తున కూర్చున్నారు, కట్టకపోతే మొత్తం మీ ఎంత చూస్తామని చెప్పి నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఒక అప్పు తీర్చడానికి విన్నావా? ఒక అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పు చేయకపోతే మమ్మల్ని ఇచ్చేస్తారు వాళ్ళు. ఏమని బ్యాంక్ వాడు కూడా మనం అప్పు చేయకపోతే మనకి సివిల్ స్కోర్ పడిపోతుంది కదా, అట్లాగా నాకు ఎక్కడ పడిపోతుందన్న భయం వేసి ఆ అప్పు తీర్చాను. అర్థమైందా? అది పరిస్థితి. అలా ఉంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పుడు ఏమంటావు అయితే? ఓవరాల్ గా అయితే మీకు మీరే మాకు మేమే, అంతేగా? అంతే అంతే. అందువల్ల నేను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను. ఆంధ్రప్రదేశ్లో నేను అనుకున్నవన్నీ కూడా చేసి పెట్టాను అని అంటున్నాను చంద్రబాబు నాయుడు. చేయగలిగింది. ఏమంటావు? ఇప్పుడు ఏంటంటే వంశీది ఏంటంటే ఎపిసోడ్ ఎక్కడ వరకు వచ్చింది? వంశీది ఇల్లు సోదాలు చేశారు గురు. వంశీ ఇళ్ళన్నీ కూడా సోదాలు చేశారు. ఫోన్ కోసం పాపం తాపత్రయపడుతున్నారు. ఏముంటుందంట ఫోన్లో? ఆ ఫోన్లో మొత్తం డేటా, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం చేశారని డేటా ఉంటుంది కదా. 1000 కోట్లు ఉన్నాయంట ఆస్తులు. 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంట. ఎక్కడున్నాయి? ఎక్కడ ఆస్తులన్నీ? టీడీపీ గవర్నమెంట్ లో సంపాదించాడని, తర్వాత వైసీపీ గవర్నమెంట్ లో సంపాదించాడని వంశీ. ల్యాండ్ మైను వైను 1000 కోట్ల 1000 కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తారు? 1000 కోట్ల 1000 కోట్లు అంట. 1000 కోట్లు సంపాదించారు. పరిటాల రవి వాళ్ళ ఆస్తులన్నీ ఈయనవే అంటారు, మరి అదేంటి? అవును. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈయనకి ఇల్లు? ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. అదేంటి? భుజా మై హోమ్ భుజా వాళ్ళు ఉన్నాయి. మై హోమ్ భుజాలో ఫ్లాట్ ఉందంటగా. అవును. అదేందో ఒక ఇంటికి 9 దారులు ఉంటాయని. అవును, 8-9 దారులు ఉంటాయి విజయవాడలో ఉండే ఇంటికి. ఎందుకని ఉంటాయి అంటే ఆయన ఎట్లయినా సరే అతను తప్పించుకొని పోవడానికి, అంటే అతని మీద నక్సలిజం వాళ్ళు కొంచెం థ్రెట్ ఉందని. దానికని ఏదన్నా దాడి జరిగితే సడన్ గా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఆ విజువల్స్ ఉంటే ఏమన్నా పంపించచ్చు కదా, మేము కూడా చూస్తాం. అదే తీయాలి మరి, అవన్నీ తీయాలి. మొత్తానికి వంశీ మీద గురి ఇందాక లోకేష్ కూడా మాట్లాడా? ఏం చెప్పాడు? ఆయన చేసిన తప్పులకే శిక్ష పడింది. దళితుడిని కిడ్నాప్ చేశాడు. ఇంకా చాలా చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, ఏం కంగారు పడకండి. మేము ఎన్నో సభల్లో వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆట కట్టిస్తామని చెప్పాం. అదంతా ఇప్పుడు జరుగుతోంది. డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడాల్సిందే అని చెప్పాను. అవును అవును అన్నాడు. ఆ విధంగా అంటావు. ఫోన్లో ఏముంటది అయితే ఓవరాల్ గా? వంశీ ఫోన్లో ఏముంటది అంట? వంశీ ఫోన్లో మొత్తం అంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ తీశారు. ఈ గూగుల్ టేక్ ఒకటి, ఇప్పుడు గూగుల్ టేక్ ఇవి ఉన్నాయి కదా, అవి అలాంటివి కూడా తీస్తున్నారు.
ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు, నాకు అర్థం కాదు. ఇప్పుడు దళితుడు కిడ్నాప్ కేసుకి ఆయన మొత్తం చరిత్ర చూడడానికి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. ఎంత పెద్ద దొంగ అయినా వాడైనా అంటుల్లా సినిమాల్లో కొన్ని ఎవడైనా సరే ఎలా అయినా తప్పించుకుందామని చూస్తే ఆఖరణ ఎక్కడో దగ్గర బొట్ట పడతారని. అంటే ఇప్పుడు మొత్తం బయటికి తీస్తారా ఒక్క దెబ్బకి? అంతే, ఒక్క దెబ్బకి మొత్తం బయటికి తీస్తారన్నమాట. ఇప్పుడు ఎలాగోలో ఒకడు బయటపడాలని ఒక వాళ్ళ ఉద్దేశం కూడా. అదనమాట. అక్కడ దొరికాడు. మొత్తం అన్ని తీసి లోపలేస్తారు. అయితే అన్ని తీసి లోపలేస్తారు ఇంకా. అబ్బా సాయిరామ్.